తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. వెళ్ళి అమృత భాండాన్ని పైకి తీశాడు. పైకి తీసి చేత పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై గరుత్మంతునితో కొన్ని మాటలు అన్నారు. నువ్వు నీ తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టడం కోసం ఇంత కష్టపడి స్వర్గలోకానికి వచ్చి ఒక్కడివే ఇంతమంది వీరులను పరిమార్చావు, ఇంత గొప్ప యుద్ధం చేశావు, అమృత భాండాన్ని దక్కించుకున్నావు. కానీ ఇంత గొప్ప అమృత భాండం దేవదానవులు ఒకనాడు క్షీరసాగర మథనం చేస్తే ఉద్భవించినటువంటి అమృతం. ఈ అమృతం ఒక్క చుక్క నేను నాలుక మీద వేసుకుంటే ఇక నాకు జరామరణములు ఉండవు. కాబట్టి నేను ఈ అమృత భాండాన్ని దక్కించుకున్నాను కాబట్టి చటుక్కున ఒక్క 2 చుక్కలు నోట్లో వేసుకుందాం అని నువ్వు అనుకోలేదు. పరమ నిర్లిప్తుడవై ఉన్నావు. నీకు ఉన్న ఆసక్తల్లా అమృతాన్ని పట్టుకెళ్ళి పాములకిచ్చి మీ అమ్మ దాస్యాన్ని పోగొట్టడం. ఇంతటి మహాబలవంతుడవయ్యుండి ఇంత నిరాసక్తంగా ఉండి అమృతం ఒక చుక్క తాగుదామని కూడా కోరిక లేకుండా ఇంత నిర్లిప్తంగా ఉన్నావే, నీ మనశ్శుద్ధికి, నీ శరీర బలానికి నేను మెచ్చుకున్నాను. నీకేం కావాలి కోరుకోమన్నాడు. శ్రీ మహావిష్ణువు అంతటి వారు ప్రత్యక్షమై కోరుకోమంటే గరుత్మంతుడు ఆ రోజు కోరినటువంటి కోరికలు పరమాద్భుతమైనవి. ఆయన అన్నాడు, ఈ అమృతం తాగితే కదూ జరామరణములు రాకుండా ఉంటాయి, కానీ ఈ అమృతం తాగకపోయినా కూడా నీ అనుగ్రహ విశేషము చేత నాకు జరామరణములు కలుగకుండుగాక, నేను ఎప్పటికీ బలముతో ఉండెదనుగాక. సాధారణంగా లోపల రాక్షస బుద్ధి ఉన్నవాళ్ళైతే నీకు జరామరణములు కలగవు అనగానే దేవలోకం మీద దండయాత్ర చేసి భోగానుభవానికి ప్రయత్నిస్తారు. కానీ గరుత్మంతుని యొక్క రెండవ కోరిక ఏమిటి అంటే, నేను జరామరణములు లేనివాడనైనప్పటికీ, నేను ఎంతటి బలవంతుడనైనప్పటికీ పరమ వినయంతో ఎప్పుడూ నీ సేవ నేను చేస్తూ ఉండేదనుగాక అని అడిగాడు. ఆయన యొక్క భక్తికి, ఆయన యొక్క వినయానికి ఆశ్చర్యపోయారు శ్రీ మహావిష్ణువు. పరమ సంతోషాన్ని పొందారు. పొంది 2 వరాలు ఇచ్చారు. నిన్ను నేను నా వాహనంగా స్వీకరిస్తున్నాను, ఇక పైన నువ్వు నా వాహనంగా ఉంటావు. 2, ఇక పైన నా పతాకం మీద నీ చిహ్నం ఉంటుంది. నేను ఎక్కడికైనా వెడుతున్నప్పుడు నేను వస్తున్నానని గుర్తు ఏమిటంటే నా పతాకం మీద గరుడ చిహ్నం ఉంటుంది. నేను ఎక్కడికైనా వెడుతున్నాను అంటే నా వాహనంగా నీకే ప్రధానమైనటువంటి కీర్తి ఉంటుంది. నేను గౌరవించి అధిరోహించి మిగిలినవి వాహనములవుతాయి. కానీ వాహనము అన్న మాట విష్ణువుకి తనంత తానుగా ఎవరికి అన్వయం అవుతుంది అంటే గరుత్మంతునికి ఒక్కడికే. ఆ గరుత్మంతుడు ఏ గుణములను కలిగి ఉండడం చేత భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడో నేను కూడా నా తల్లిదండ్రుల యందు అటువంటి భక్తిని కలిగి ఉండేదనుగాక. అసలు ముందు మా అమ్మగారు నాన్నగారు సంతోషించేటట్టుగా నేను బ్రతకకపోతే ఆ బ్రతుకుకి అర్థం లేదన్న భావము నా యందు రూఢముగా నిలబడుగాక. 2, నాకు భగవంతుడు ఎన్ని విభూతులు ఇచ్చినా ఇవన్నీ ఈశ్వరానుగ్రహమని నేను పరమ వినయముతో నిలబడెదనుగాక. 3, నాకు నిరంతరము సర్వకాల సర్వావస్థల యందు భగవంతుని యొక్క సేవ లభించుగాక. 4, అమృతమే లభించిన దానికన్నా నాకు ఈశ్వరానుగ్రహమే గొప్పది అని నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ ఎవరు పొందుతారో వారు గరుత్మంతుడవుతాడు అని మనకి గరుత్మంతుని యొక్క గాథ నిరూపణం చేస్తోంది. అందుకే అటువంటి మంచి గుణాలిమ్మని ఆ గరుత్మంత వాహనం మీద వెడుతున్నటువంటి పరమాత్మ పాదార విందములు పట్టి మనం పరమ వినయంతో నమస్కరించి ప్రార్థిద్దాం. ఆయన అనుగ్రహం చేత అటువంటి గుణములు మనకి అనుగ్రహింపబడిన నాడు మనం కూడా ఆ పరమాత్మ సేవలో తరించి ఎప్పటికీ ఆయనతో కలిసి ఉండేటటువంటి భాగ్యాన్ని పొందుతాం. అందుకే ఆ గరుత్మంతుని యొక్క అనుగ్రహాన్ని, ఆయన వైభవాన్ని, ఆయన సుగుణాల్ని మనసులో మళ్ళీ 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 తలుచుకుంటూ ఆ వాహనం మీద పెడుతున్న స్వామి వంక కనురెప్ప వేయకుండా చూస్తూ ప్రార్థన చేసి ఆయన అనుగ్రహాన్ని అపేక్షిద్దాం. అది గరుడ వాహనం యొక్క గొప్పతనం. అందుకే వెంకటేశ్వర వైభవోత్సవాల్లో కానీ, బ్రహ్మోత్సవాల్లో కానీ, ఎప్పుడైనా జరిగే గరుడోత్సవంలో కానీ ఆ గరుత్మంత వాహనం మీద వెంకటేశ్వరుడు బయలుదేరుతున్నాడు అనేటప్పటికీ కొండంతా నిండిపోయి, ఇక కొండ నిండిపోయింది పైకి రాకండి అని ప్రకటించవలసినంత పరిస్థితి ఏర్పడుతుంది. అంటే
గరుత్మంత వాహనం మీద వెంకటేశ్వరుడు వెళ్ళడం వెనక ఇంత ప్రశస్తి ఉంది కనుకనే భక్తులంత గొప్పగా దాన్ని అనుభవిస్తున్నారు. జగదీశ్వరుడు వచ్చెను, జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. ఖగరాజు పైనిక్కి గగన పథంబున, ఖగరాజు పైనిక్కి గగన పథంబున, నెగసి సురేంద్రుని నగరమ్ములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను. సురలు వెరగునొందగా, సమస్త ఖేచరులు సంతసమొందగా, సురలు వెరగునొందగా, సమస్త ఖేచరులు సంతసమొందగా, తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరముల నీందగ జగదీశ్వరుడు వచ్చెను. తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరముల నిందగ జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను. కనకచేలము మెరయ, సర్వాంగములను భూషణములురయ, కనకచేలము మెరయ, సర్వాంగములను భూషణములురయ, మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయని నట్లు జగదీశ్వరుడు వచ్చెను. మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయని నట్లు జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను.
శేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు గురు శేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు పరవాసుదేవుడు భవ్య ప్రభావుడు పరమ పవిత్రుడు పంకజనేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను పరవాసుదేవుడు భవ్య ప్రభావుడు పరమ పవిత్రుడు పంకజనేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను ఖగరాజు పైనిక్కి గగన పథంబున ఖగరాజు పైనిక్కి గగన పథంబున నెగసి సురేంద్రుని నగరములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను సహస్రభాను ప్రతిమోపలౌఘ స్ఫురత్కిరీట ప్రవరోత్తమాంగం ప్రవాళముక్తా నవరత్నతారహారం హరింతం శరణం ప్రపద్యే. 1000 సూర్యులకు సమానమైన కాంతిగల మణులచే ప్రకాశించేటువంటి కిరీటాన్ని శిరస్సుపై ధరించి పగడములు ముత్యములు నవరత్నహారములు పొదిగిన నక్షత్రహారాలను ధరించి సహస్రమాల మకరకంఠి ఇత్యాది గొప్ప గజపుష్పమాలికాదులతో పాటుగా ధరించి ఇన్ని వనమాలిక వైజయంతి విభూషణుడు ఊరేగుతూ ఉంటే ఆ గరుడుని చూసి ఆ గరుడునిపై ఉండేటువంటి స్వామిని యొక్క పరాక్రమాన్ని చూసి భక్తులంతా కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆభరణములకే ఆభరణమైనటువంటి వాడు అలంకార ప్రియో విష్ణు అని అంటారు. కనకాంబరముల వంటి పుష్పములను ధరించి సువర్ణవర్ణం కలిగినటువంటి గరుడునిపై స్వామివారు ఈనాడు ఊరేగుతూ ఉన్నారు. సువర్ణవర్ణో భుజగోపవీతి నాగాంతకో విష్ణురథ సువర్ణ ప్రహ్లాదవద్భాగవతాగ్రగణ్య ఖగేశ్వరో న శుభమాతనోతు. సర్పయజ్ఞోపవీతం గలవాడు విష్ణు రథమైనటువంటి వాడు ప్రహ్లాదుని వలె భాగవతాగ్రగణ్యుడు అనన్య సాధారణ విక్రమాఢ్యుడు లక్ష్మీ కటాక్షాంచిత పుణ్యమూర్తి హరిప్రియుడు వైష్ణవ ధర్మవేది ధర్మ ప్రసంగ ప్రథితాత్మ శౌర్యుడు జగద్ధితానంత గుణాంబురాశి కృపాలుడు సత్యవ్రతుడు స్వేచ్ఛారూపుడు శృతి స్మృతి జ్ఞానగురుడైనటువంటి వెంకటేశ్వర స్వామివారు ఉత్సవరాయుడైన మలయప్పగా గరుడ వాహనంపై గురు కిరీటధారి అయి ఈరోజు విరాజిల్లుతూ ఉన్నారు. దాసుండై సఖుడై ధ్వజంబై ఇలా ఎన్నో విధాలుగా సేవలందించేటువంటి ఆ గరుడిని దాస్యభక్తికి భక్తకోటి మురిసిపోతూ ఉంటే స్వామివారి ముఖార విందంలో ఎంత చక్కని చిరునవ్వు. హైమోర్ధ్వపుండ్రమజహన్ మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవెంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం. స్వామి కరుణాకలితమై లక్షలాది మంది భక్తులపై ప్రసరించేటువంటి నీ కంటి ఆ కొనచూపులు మాపై పడితే చాలు అని చెప్పి భక్తకోటి మురిసిపోతూ ఉన్నారు. జగన్నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క పాదపద్మాలు తన హస్తపద్మాలపై ఉంచుకుని శ్రీవారి వాహనమై ఊరేగుతూ ఉన్నాడు భక్తి ప్రపత్తులతో ఈ గరుడాళ్వార్లు. కాల సర్పయోగం వల్ల కలిగే వంధ్యాదోషం, ఆలస్య వివాహం, సంతాన నష్టం మొదలైన కష్టాలన్నీ తొలగి సుఖశాంతులతో ఈ గరుడ వాహనాన్ని దర్శించినటువంటి వారు ఉద్ధరింపబడతారు. గరుడిని సేవా దృక్పథం, మాతృభక్తి,
ప్రభుభక్తి పరాయణత, సత్యవాంగ్నియతి, నిస్వార్థత, నిష్కళంకత, ఉపకార గుణం మొదలైన ఉత్తమ గుణాలు ఈనాటి సమాజానికి స్ఫూర్తిదాయకాలు. అందుకే గరుడ సేవకి ఎనలేని ప్రచారం, ప్రభావం, విశిష్టత ఏర్పడ్డాయి. రెక్కలున్నవన్నీ చుక్కల లోకాలకు ఎగురవచ్చు, కానీ హృదయానికి భక్తి అనే రెక్కలు మొదలిస్తే మానవుడు ఆ మాధవుడి సందేశాన్ని పొందుతాడు, ఆయన యొక్క దివ్య దర్శనాన్ని పొందటానికి అర్హుడవుతాడు అని చెప్పడానికి ఇదిగో విచ్చేసినటువంటి ఈ లక్షలాది భక్త బృందాలే సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. భగవంతుణ్ణి భక్తుల దరికి చేర్చే పుణ్య కార్యకర్త ఈనాడు ఈ గరుడాళ్వార్లు. గరుడు ఎగురుతూ ఉంటే ఎంత వైభవంగా ఉంటుందో కృష్ణదేవరాయలు వారు తెలియజేశారు. ఖనటత్ పయోబ్ధి వీక్ష్య రసాతలాన్యోన్య పిండీకృతాంగ భీతాండజములు. ఆకాశానికి ఎగురుతూ ఉండేటువంటి గరుడుని యొక్క రెక్కల గాలి దెబ్బకు సముద్రంలో ఉండేటువంటి నీరు ఎగసి అల్లకల్లోలంగా దుముకుతోందిట. ఆ నీటి లేమి చేత సముద్రంలో సర్పాలు ఉంటాయి. గరుడు పైన వెడుతూ ఉంటే విష్ణువుని ఎక్కించుకుని ఒక సర్పం కింద మరొక సర్పం లొంగలు చుట్టుకుంటూ ఉన్నాయట. పిండీకృతాంగ భీతాండజములు ధృతకులాయార్థ ఖండిత సమిల్లవరూప చరణాంతిక భ్రమత్తరువరములు. గరుడిని వేగానికి జనించిన గాలి వల్ల మహావృక్షములు కూకటవేళ్లతో సహా ఊడిపోయి పాదముల కింద వస్తూ ఉన్నాయట. పక్షులు చిన్న చిన్న చిదుకులను గూళ్ళు కట్టుకోవటానికి పట్టుకు పెడుతూ ఉంటాయి. అలా చిన్న పక్షులు చిదుకులను పట్టుకెళ్తూ ఉంటే ఎలా ఉందో మహావృక్షాలు గరుడిని పాదముల వెనకాల అలా వస్తున్నాయి అన్నారు. ఘన గుహాఘటిత ఝాంకరణ లోకైక ద్విదుందుభీకృత మేరు మందరములు. గరుడుని రెక్కల నుండి జనించిన గాలి మేరు మందర గుహల్లో చేరి మ్రోగుతూ ఉంటే ఆ మ్రోతతో రెండు పర్వతాలు ప్రపంచంలోకెల్లా ఒకటే జంట భేరీగా భాసిల్లుతూ ఉన్నాయట. అలాంటి ఆ గరుడాళ్వార్లు చెటుల ఝంపాతరస్వ నగరీ విపరీత పాలితాశాకోణ పరిబృఢములు. తన వేగము వల్ల జనించినటువంటి గాలి చేత ఆ గరుడాళ్వార్లు అష్టదిక్పాలకులను వారి పట్టణానికి ఎదురుకుండా ఉండే పట్టణాల్లో పడేట్లుగా విసిరి కొడుతున్నారట. ప్రబల తర బాడబీకృతేరమ్మదములు భాస్వదేరమ్మధీకృత బాడవములు పతక సమ్రాట్ పతత్ర ప్రభంజనములు వృజిన తూలౌఘముల తూల విసురుగాత. గరుడుని రెక్కల గాలి దెబ్బకు మేఘాల్లో జ్యోతి ఇరమ్మదములనేటువంటి వచ్చి సముద్రంలో అగ్నులుంటాయి, బడబాగ్నులు అనేటువంటి చోట పడిపోతూ ఉన్నాయట. అక్కడుండే బడబాగ్నులు వెళ్ళి మేఘమండలంలో ఉండేటువంటి ఇరమ్మదములు అనేటువంటి జ్యోతిష్యుల ప్రాంతానికి చేరుతున్నాయట. అయితే ఎందుకు చెప్తున్నారు గరుడుని రెక్కలకి ఇంత ప్రభావం ఉంది అని చెప్పానంటే, ఇంత ప్రభావం కలిగినటువంటి రెక్కలు కలిగినటువంటి ఆ గరుడాళ్వార్లు విష్ణువుని తన మీద వహించేటువంటి ఆ గరుడాళ్వార్ల రెక్కల నుంచి వచ్చేటువంటి ఆ వాయువులు అల్పపాపములు చేసేటువంటి మనలను ఆ పాపరాశి నుంచి ఉద్ధరించవా? పాపములనే దూది యొక్క మొత్తములు చెదిరిపోయేట్లుగా గరుడిని రెక్కల గాలులు చేయవా అని చెప్పి చక్కగా మనకు ప్రబోధిస్తూ ఉన్నారు శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలో. అనేక దివ్యాభరణ భూషితుడైనటువంటి స్వామి ఎంత సుందరంగా ఉన్నాడు. వక్షస్థలంలో మహామేరు పచ్చను ధరించి స్మేరాత శీసోన సమాన కాంతిం సురక్త పద్మ ప్రభ పాదహస్తం ఉన్నిద్ర పంకేరుహ చారు నేత్రం పవిత్ర పాణిం శరణం ప్రపద్యే. భక్తులంతా కూడా ఈ యొక్క పర్వతంపై విహరిస్తూ ఉన్నాయి కొన్ని పక్షులు. చక్కగా గరుడ పక్షులు విహరిస్తూ ఉంటే వాటిని చూసి గోవిందనామస్మరణ చేస్తూ ఉన్నారు. గోవిందనామ ఘోషలతో నిండిపోతూ ఉన్నది ఈ తిరుమల క్షేత్రం అంతా కూడా. వికసించిన అగిసె పూలతో సమానమైనటువంటి కాంతి కలిగి ఎర్రని తామర పూలను పోలిన పాదములు హస్తములు కలిగి చక్కగా వికసించిన పద్మములు పోలిన నేత్రములు కలవాడు పవిత్రపాణి అయినటువంటి ఆ శ్రీనివాసుని దర్శించిన భక్తులలో ఆ స్పందన, హృదయ స్పందన గోవిందనామమై అది తిరుమలలో ప్రతిధ్వనిస్తోంది. సర్వప్రాణుల యొక్క ఎదగదుల్లో అంతర్యామిగా ఉండేటువంటి వాడు, 14 లోకములకు ప్రభువైన వెంకటేశ్వర స్వామి, ఇతర ఆశ్రయములు లేనివాడు, శాంతమైన మనస్సుతో ధ్యానింపదగినటువంటి
ఆ స్వామిని గరుడునిపై చూసి దర్శిద్దాం, తరిద్దాం. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. వినరన్ననే జూచు వెంకటేశ్వరుడు మినమినమని చాల మెరసేటిదేమో. వినరన్ననే జూచు వెంకటేశ్వరుడు